నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. ప్రభుత్వం బంపర్ ఆఫర్, ఆడపిల్లల తల్లిదండ్రులకు 2 లక్షలు. దేశంలో ఆడపిల్లల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఆడపిల్ల పుడితే కుటుంబానికి భారం అని కొందరు భావిస్తున్న నేపథ్యంలో అలాంటి ఆలోచనలను రూపుమాపేలా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఓ పథకం ద్వారా ఆర్థిక భరోసా పొందవచ్చు. ఈ పథకం పేరు భాగ్యలక్ష్మి. దీనివల్ల పిల్లల తల్లిదండ్రులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు ఇచ్చే సబ్సిడీ పథకం ఇది. ఆడపిల్లల భ్రూణ హత్యలను అరికట్టడంలో భాగంగా ఈ పథకం అమలులోకి తీసుకొచ్చారు. ఆడపిల్లల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే భాగ్యలక్ష్మి పథకం ఒకటి. కర్ణాటక గవర్నమెంట్ ఇది పిల్లల భవిష్యత్తుకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 21 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకు భాగ్యలక్ష్మి పథకం కింద 2 లక్షలు ఇస్తారు. ఆడపిల్ల చదువు, పెళ్లి, ఇతరత్ర ఖర్చులకు ఇది చాలా ఉపయోగకరం. దీని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణీత మొత్తంతో పాటు తల్లిదండ్రులు వాయిదాల రూపంలో చెల్లించే మొత్తం రెండింటికి వడ్డీ కలిపి కొంతకాలం పూర్తయిన తర్వాత ఆడపిల్లకు అందజేస్తారు. 2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న భారతీయ పౌరులు ఈ పథకానికి అర్హులు. ఈ కుటుంబంలో 2 ఆడపిల్లలకు ఈ పథకం లభిస్తుంది. ఇది ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఇస్తుంది. ఈ పథకంలో చేరడానికి ముందుగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి రిజిస్టర్ చేసి అక్కడ పిల్లల జనన ధృవపత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, కుల ధృవీకరణ పత్రం, ఫోన్ నెంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్ ఇవ్వాలి. 31 మార్చి 2006 తర్వాత పుట్టిన వారు మాత్రమే అర్హులని మీరు గమనించాలి. 19,300 రూపాయలు మొదట ఆడపిల్ల పుట్టినప్పుడు డిపాజిట్ చేయబడుతుంది. 18 సంవత్సరాలు నిండిన తర్వాత మొదట ఆడబిడ్డకు ₹1,90,000 ఇవ్వబడుతుంది. అలాగే 18,350 రూపాయలు రెండవ ఆడపిల్ల పుట్టినప్పుడు డిపాజిట్ చేస్తారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత రెండవ ఆడపిల్లకు ₹1,52,000 రూపాయలు ఇవ్వబడుతుంది. ప్రస్తుతం ఆడపిల్లల శ్రేయస్సు లక్ష్యంగా ఆడపిల్లలకు ప్రతి దశలోనూ రిజర్వేషన్ కల్పిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు.